హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే విజయదశమి అండి. ఈ రోజు మా ఇంట్లో విజయదశమి మేము ప్రతి ఏటా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అన్నది ఈ వ్లాగ్ లో చూసేద్దాం. ఈ రోజు అయితే విజయదశమి కదండి. విజయదశమికి ప్రతి ఏటా కూడా మా చిన్నాన్న వాళ్ళు కూడా అయితే పీటల మీద కూర్చుంటారు మాతో పాటు. విజయదశమి రోజున కూర్చుని ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అయితే కుంకుమార్చనలు అయితే చేస్తారండి. ఈ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే కంప్లీట్ అయింది. అమ్మవారికి నైవేద్యం అది సమర్పించేసి సో అందరం కూర్చొని అయితే సరదాగా మాట్లాడుకుంటున్నాం. రిలేటివ్స్ వస్తారు కదా. ఇలా ఇంకా చాలాసేపు అయితే అందరం కూర్చొని అయితే టైం స్పెండ్ చేసామండి బాగానే. మా ఫాదర్ వాళ్ళైతే ముగ్గురండి. నాకు ఒక పెదనాన్న, ఒక చిన్నాన్న. మా ఫాదర్ మిడిల్ అనమాట. అందరం కలిపి ఒకే చోట ఉంటాము. సో అందరం ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇలా ఫెస్టివ్ టైంలో పిల్లలందరం ఒక చోటే కలిసేసరికి అది చాలా సందడిగా, చాలా హడావుడిగా ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినం కదండి. సో అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. మా తమ్ముడు అయితే మా వదిన ఫుల్గా ఏడిపిస్తున్నాడు అనమాట. తన మీద వేసే జోక్స్ చూసి మేము అందరం నవ్వుకుంటున్నాము. విజయదశమి అనేసరికి అందరినీ ఇన్వైట్ చేస్తాం కదండి. సో మా పిన్ని, బాబాయ్ వాళ్ళు, నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ వచ్చారనమాట, రిలేటివ్స్. ఇక్కడైతే ఊర్లో వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని ప్రసాదాన్ని అయితే స్వీకరించి వెళ్తున్నారండి. భోజనాలు వడ్డించే ముందు అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేసామండి. సో ఇదైతే ఈ విజయదశమి రోజున మా ఫుడ్ మెనూ అండి. సో ఇక్కడైతే మా అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క అందరూ కూడా వడ్డిస్తున్నారండి భోజనాలు. బట్ మా పెద్దక్క అయితే మిస్ అయ్యింది. తనకి ఉండడం కుదరలేదు. ఇంటికి ఎంతైనా పెద్ద ఆడపడుచు కదా, తన లేని లోటు మాకైతే క్లియర్గా తెలుస్తుంది. ఎవ్రీ టైం ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే మా ఇంట్లో 6 మెంబర్స్ కూడా ఇంట్లో ఉంటామండి. బట్ ఈసారి మా పెద్దక్క అయితే మిస్ అయ్యింది. తన లేని లోటు అయితే మాకు ప్రతి విషయంలో తెలుస్తుంది అనమాట క్లియర్గా. సో ఇక్కడైతే ఇంకా మా ఊరి వాళ్ళు అందరూ వచ్చి భోంచేసాక అయితే మేము అందరం భోజనం అయితే చేస్తున్నామండి ప్రస్తుతానికి. మా ఇంకో చిన్నాన్న, చెల్లి కూడా వచ్చారు. ఇక్కడైతే పిల్లలతో కలిసి మేమైతే గేమ్స్ ఆడుతున్నామండి. ఆడమని తినేస్తున్నారు చిన్నపిల్లలు కదా, ఎంతైనా వాళ్ళతో ఆడితే అసలు టైం అనేది తెలీదు. సో నేను మా వదిన అయితే ఇక్కడ గేమ్స్ ఆడుతున్నాం వాళ్ళతో కలిపి. ఆ తర్వాత మా అక్క, చెల్లి కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట, మా అన్నయ్య వాళ్ళందరూ కూడా. సో అందరం కలిపి గేమ్స్ అయితే ఆడుతున్నాము. బట్ బాల్ అయితే పిల్లలకి ఇవ్వకుండా మిస్ చేస్తున్నాం అనమాట అందరం కలిపి. వాళ్ళైతే మాకు బాల్ ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పి గోల చేస్తున్నారు. వెళ్ళి మా మమ్మీకి అయితే కంప్లైంట్ ఇచ్చేసింది మా బుడ్డది, అక్క నాకు బాల్ ఇవ్వట్లేదని. బట్ చిన్న పిల్లలతో ఆడితే గనక టైం అనేది తెలియదండి అసలు. నిజంగా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళతో ఆడుతున్నప్పుడు మనం అంతకన్నా ఎక్కువగా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. అంత హాయిగా ఉంటుంది పిల్లలతో ఆడితే. ఇంకా పిల్లలతో ఆడటం అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరం కలిపి అయితే ఫొటోస్ దిగామన్నమాట. అన్ని మూమెంట్స్ కూడా మెమరీస్ కదా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మెమరీస్గా ఉండిపోతాయి. సో అందుకని కూడా కొన్ని పిక్స్ అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇదైతే ఈరోజు ఈవినింగ్ పూజ అండి. ఈ పూజతో అయితే అమ్మవారిని మనం సాగనంపుతాము ఉద్వాసం చెప్పి.
ఇక్కడైతే అమ్మవారిని ఉద్వాసం చెప్పి కదులుస్తున్నామనమాట. అమ్మవారిని సాగనంపుతున్నాము. ఇక ఉద్వాసం చెప్పడం అయితే పూర్తయిందండి. అమ్మవారినైతే కదిల్చాము. అంతా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ 11 రోజులు కూడా చాలా అంటే చాలా ఆనందంగా అయితే పూర్తయినియి. ఇప్పుడైతే జమ్మి చెట్టు పూజ అయితే చేస్తున్నామండి. ఏ పూజ అయినా కూడా ముందుగా విఘ్నేశ్వరుడిని అయితే పూజిస్తాం కదండి. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. వస్త్రం అలాగే యజ్ఞోపవేతం సమర్పించి విఘ్నేశ్వరుడిని అయితే పూజిస్తున్నాము. ఫైనల్లీ అందరం కూడా జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ అయితే చీటీలనైతే గుచ్చుతున్నామండి జమ్మి చెట్టుకు. ఈ 11 రోజుల పాటు కూడా మార్నింగ్, ఈవినింగ్ నిష్టగా అయితే పూజలైతే చేస్తాం గదండీ. సో కొంచెం టైర్డ్ అవ్వటం వల్ల అయితే ఈ వ్లాగ్ అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఇదండి ఈ వీడియో. ఇంకా పూజారి గారికైతే తాంబూలం సమర్పించుకుంటున్నాము. నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.